అయినా నీకంటూ ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ ఫ్యామిలీలో పెద్దోళ్ళు అయ్యారు కదా ఆడపిల్ల. అదే గోస నీ ఆడపిల్లకి, నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లకి కానీ, నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి తాకుతుంది, తాకదా? ఎందుకు? కాలం ఒకేలాగా ఉండదు, అర్థమైందా? కాలం ఒకేలాగా ఉండదు. అది నీకు తాకుతుంది చూడు. ఎలా తాకుతుంది అంటే, నువ్వు చావొద్దు, నువ్వు బతికి నువ్వు చేసిన తప్పుకి అనుభవించాలి. అలా తాకుతుంది. అలా తాకినప్పుడు నేను చూడాలి, నేను చూసి సంతోషపడాలి. ఆ దేవుడు, ఆ పంచభూతాలు ఖచ్చితంగా ఉన్నాయి. నేను నమ్ముతున్నా మీ జీవితాలు నాశనమైపోతాయి. ఎందుకురా ఎందుకురా ఆడపిల్లతో పెట్టుకున్నాము అని రోజు వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఖచ్చితంగా మీరు అనేటోళ్ళు మీ లైఫ్ లాంటివి ఆగమైపోతాయి. ఆ దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. నేను దేవుడిని మాత్రమే నమ్ముతాను, ఇంకెవరిని హై ఫ్రెండ్స్, ఆ దరిద్రుడికి సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటూ, యాక్చువల్లీ నేను ఎప్పుడు డాబర్ ఆమ్లా పెట్టుకొని ఎప్పుడు ప్యారాషూట్ పెట్టుకుంటానా అంటున్నారా? ఏమో రీసెంట్గా డాబర్ ఆమ్లా పెడితే చాలా జుట్టు ఊడిపోతుంది, అందుకని ప్యారాషూట్ పెట్టుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ నెల 31 తారీఖున తిరుపతికి వెళ్తున్నాను. యాక్చువల్గా ఇంకా తిరుపతికి వెళ్ళడానికి ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. రిజర్వేషన్స్ ఆల్రెడీ బుకింగ్ అయిపోయాయి మాకు. యాక్చువల్గా ఫ్రీగా జర్నీ చేసి నాకు దేవుడు నాకు ఒక విషయంలో న్యాయం చేశాడు. కొందరికి అన్యాయం చేశారు. వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినా వాళ్ళ మొహం మీద తన్నినట్టు అయిపోయింది. అందుకని దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి కదా. అందుకని శ్రీవారి మెట్ల నుంచి అయితే నేను వెళ్తున్నాను. యాక్చువల్గా 30 రోజుకి ట్రైన్ ఎక్కుతాను, 31st దిగుతాను. యాక్చువల్లీ ఈసారి శ్రీవారి మెట్ల నుంచి బొట్లు పెట్టుకుంటూ వెళ్దామని మొక్కుకున్నాను. బట్ మా మమ్మీ బస్సులో వెళ్ళిపోతుంది, నేను మా సిస్టర్ బొట్లు పెట్టుకుంటూ ఎక్కుతాము అని అనుకుంటున్నాము. ఏం జరుగుతుందో అయితే తెలియదు. బొట్లు పెట్టుకుంటూ ఎక్కుదాము అనుకున్నాను, ఎందుకంటే దేవుడు నాకు చాలా చేశాడు. దేవుడు ఎప్పుడు నా సపోర్టుగా ఉన్నాడు కాబట్టి మా ఊరు భద్రకాళమ్మని, ఏడుకొండల వెంకన్న స్వామిని, వీళ్ళిద్దరిని నేను మర్చిపోను. ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. బట్ ఇల్లు కొనుక్కోపోతున్నాను, బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాను అంటే కేవలం వెంకటేశ్వర స్వామి అండ్ మా ఊరు భద్రకాళమ్మ, మా కులదైవమైన వేములవాడ రాజన్న, వీళ్ళు ఉండడం వల్లనే నా దిక్కు ఇంత న్యాయం ఉంది, నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. బట్ దేవుళ్ళని నమ్మండి, మీ దిక్కు న్యాయం ఉంటే ఖచ్చితంగా దేవుళ్ళు మీకు సహాయం చేస్తారు. అంతేకాని అన్యాయం పెట్టుకొని దేవుళ్ళ దగ్గర పోయి నాకు న్యాయం చేయలేదు అని అంటే ఖచ్చితంగా చేయడు. నీ దిక్కు న్యాయం ఉంటే ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఇంకా స్నానం చేసేసుకోవాలి, ఇంకా స్నానం చేయలేదు. ఆయిల్ పెట్టుకుంటే మొత్తం అంటేస్తుందని స్నానం చేయలేదు. ఇప్పుడైతే స్నానానికి వెళ్ళాలి. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాను. ఐఎమ్ తెలంగాణ పిల్ల. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఓకే.